నమస్తే. రైతులు ఎప్పుడెప్పుడా అని చెప్పేసి ఎదురు చూస్తున్నటువంటి రైతు భరోసా, ముఖ్యంగా రైతులకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చాలా అంశాలను పెట్టడం జరిగింది. రైతుల యొక్క రుణమాఫీ దగ్గర నుంచి రైతు బంధుని రైతు భరోసాగా మారుస్తాం. అప్పుడున్నటువంటి రైతు రుణమాఫీ ఏమో అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ లక్షలోపు ఉన్నటువంటి వాళ్ళకి రుణమాఫీ చేస్తామని చెప్పేసి వాళ్ళు గతంలో హామీ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ప్రతి ఎకరాకి 5,000 రూపాయలు 2 పంటలు కలిపి 10,000 రూపాయలతో రైతు బంధు పథకాన్ని అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకురావడం జరిగింది. అయితే ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ముఖ్యంగా రైతు బంధు అనేటువంటి పథకం ఏదైతే ఉందో రైతు బంధు పథకాన్ని మేము రద్దు చేసి అదే ప్లేస్లో రైతు భరోసా పైన మేము ఎకరాకి 7,500 రూపాయలు ఇస్తాం, 2 పంటలకు కలిపి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తన యొక్క మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది, పెట్టడం జరిగింది. అయితే రకరకాలైనటువంటి విమర్శలు వస్తూ ఉన్నాయి. ఒక పక్కన రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి విషయంలో ఒక పక్కన 31,000 కోట్ల రూపాయలు కావాల్సినటువంటి దశలో కేవలం 18 నుంచి 20 లక్షల వరకు మాత్రమే మాఫీ చేయడం జరిగింది. 18 నుంచి 20,000 కోట్ల రూపాయలు మాత్రమే వాటికి కేటాయించడం జరిగింది. ఇంకా దర్దాపుగా ఇంకా 10 నుంచి 12,000 కోట్ల రూపాయలను కేటాయించాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. చాలామంది కూడా రైతులందరూ ఆందోళన చెందుతూ ఉన్నారు. అయితే వాటిని అన్నిటి కూడా పరిష్కరించేందుకు ప్రభుత్వం ఒక పక్కన ఇంటింటి సర్వే చేస్తూ ఉంది. రైతులను ఎవరైతే అర్హులైనటువంటి రైతులు ఉంటారో వాళ్ళకి రుణమాఫీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం కూడా భావిస్తూ ఉంది. కానీ ఇంకా మిగిలిపోయినటువంటి రైతులు కేవలం 4.5 నుంచి 5 లక్షల మంది ఉన్నారని చెప్తా ఉన్నారు. 4.5 నుంచి 5 లక్షల మంది కాదు, దాదాపుగా 10 నుంచి 12 లక్షల మంది ఉండేటువంటి ఆస్కారం కనబడతా ఉంది. మరి వాళ్ళని కూడా ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వాళ్ళకు కూడా రుణాలు మంజూరు చేయాలని చెప్పి వాళ్ళకు కూడా రుణమాఫీ చేయాలని చెప్పేసి మరి వాళ్ళందరూ కూడా రోడ్ల మీదకి ఎక్కుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా చూస్తూ ఉన్నాం. ఆ విషయం అట్లా పక్కన పెట్టినట్టయితే ఉంటే ఇప్పుడున్నటువంటి రైతు భరోసా ఏదైతే రైతు భరోసా ఉందో రైతు భరోసా ఎవరెవరికి ఇస్తారు? రైతు భరోసా స్కీము మరి ఏదైతే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రైతు భరోసాని మొదటి విడతలో అంటే ఎకరా భూమికి ఎకరాకి 7,500 రూపాయలు 7,500 రూపాయలు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఎన్ని ఎకరాలకు ఇస్తారనేది స్పష్టత లేదు. అప్పుడు చెప్పినటువంటి అంశం ఏంటిదంటే దీంట్లో మల్లారెడ్డికి వస్తుంది, అక్కడ రేవంత్ రెడ్డికి వస్తూ ఉంది, కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి వస్తుంది, హరీష్ రావుకి వస్తుంది, బండి సంజయ్కి వస్తుంది. ఈ యొక్క సరైనటువంటి పద్ధతిలో రైతు బంధు అనేది పోవట్లేదు. అందరికీ ఒక పక్కన చెట్లకు పుట్టలకు ఇస్తూ ఉన్నాడు, పెట్రోల్ బంకులకు ఇస్తూ ఉన్నాడు, గుట్టలకు ఇస్తూ ఉన్నాడు, చెరువులకు ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ఇదంతా కూడా పక్కదారి పడతా ఉంది ఈ రైతు బంధు అని చెప్పేసి దీన్ని రైతు బంధు ఏదైతే ఉందో ఈ రైతు బంధును క్యాన్సిల్ చేసి దీని ప్లేస్లో రైతు భరోసా అనేటువంటి స్కీమ్ని తీసుకురావడం జరిగింది ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సరే, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి దర్దాపుగా ఇప్పుడు 9 నెలలు కావస్తూ ఉంది. మరి ఇప్పటికే ఒక దఫా పంట అయిపోయింది. యాసంగిలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ యాసంగి పంటకి ఏదైతే ఉందో యాసంగి పంటకి 7,500 రూపాయలు రావాలి. యాసంగి పంటకి 7,500 రూపాయలు ఇప్పటికే మొదటి ఆయన ప్రభుత్వం వచ్చిన తర్వాత నెల 15 రోజులలోనే ఈ యాసంగి పంటకి వేయాల్సినటువంటి పైసలు ఇవి కూడా ఇప్పటివరకు రాలేదు 7,500. ఇక ఇప్పుడు వానాకాలం పంట, ఈ వానాకాలం పంట దీనికి సంబంధించినటువంటి 7,500 రూపాయలు ప్రభుత్వం దగ్గర నుంచి ఇప్పుడు రైతులకు బాకీ ఉన్నటువంటి పరిస్థితి. మొదటి విడతలో యాసంగి పంటకు 7,500 ఇప్పటివరకు ప్రభుత్వం ఇవ్వలేదు, ఇస్తానన్నటువంటి పైసలే అవి. వానాకాలం పంటకు ఇంకొక 15-20 రోజులు అయితే కోతకు అయిపోతుంది, అవి కూడా కాంటాలు కూడా అయిపోతాయి. దీనికి కూడా 7,500 రూపాయలు రావాలి. అసలు ఇప్పుడు 7,500 దేనికి ఇస్తా ఉన్నట్టు అంటే రైతులు పెట్టుబడికి అవసరం వస్తాయి, ఎరువులకు అవసరం వస్తాయి, అక్కడ ఉన్నటువంటి ఏవైతే ఆ మందు డబ్బాలకు అక్కర వస్తాయి, వాటికి ట్రాక్టర్ ఖర్చులో లేకపోతే కూలీలకు ఇవ్వాల్సిన దానికి అక్కర వస్తాయి. కాబట్టి వాళ్ళు వాడుకునేందుకు ముందుగానే వాళ్ళ అకౌంట్లో పైసలు వేసినట్టయితే వాడుకుంటారు అనేది ఒక ఉద్దేశం. కానీ పంట కోసిన తర్వాత ఇవ్వడం ఏంటిది అనేది ఒక ప్రశ్న. సరే, ఏదేమైనా కానీ రాష్ట్రంలో ఒక అడ్డగోలు పరిపాలన గతంలో చేయడం జరిగింది, దాంతో అప్పుల పాలు కావడం జరిగింది. ఇక్కడ కాలి సంచి కూడా కొట్లాట అయిపోయింది కాదనట్లేము.
కానీ మిగతా ఉన్నటువంటి ఈ రైతులకు సంబంధించినటువంటి అంశంలో మరి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు త్వరగా ఉండాలనేది భావన. ఈ 15,000 రూపాయల బాకీ ఇది కేవలం ఒక్కొక్క రైతుకు 15,000 బాకీ అని చెప్పట్లేదు. అంటే 1 ఎకరం ఉన్నటువంటి రైతుకు 15,000 బాకీ. ఇప్పుడు ప్రభుత్వం సంబంధించినటువంటి ఒక రైతుకి 10 ఎకరాలు ఉంటే ఇప్పుడు 1,50,000 రూపాయల బాకీ. 1,50,000 రూపాయలు బాకీ అన్నట్టే కదా 10 ఎకరాలకు కనుక ఇచ్చినట్టు అయితే ఉంటే. సరే 10 ఎకరాలకు మీరు పెట్టరు, కనీసం 5 ఎకరాలకైనా పెడతారు కదా, అంటే 75,000 రూపాయల బాకీ అన్నట్టే కదా. అంటే ఒక్కో సంబంధించినటువంటి ఎకరానికి ఉన్నటువంటి రైతుకు 15,000 బాకీ, అలాగే 2 ఎకరాలు ఉన్నట్టయితే 30,000 బాకీ. ఇట్లా చెప్పుకుంటూ పోతే 5 ఎకరాలు ఉన్నటువంటి రైతులకి 75,000 రూపాయల బాకీని ఇప్పుడు ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ ఇవ్వాలి లెక్కకైతే. అయితే దీన్ని అన్నింటి కూడా ఒక పక్కన ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా గగ్గోలు పెడతా ఉన్నాయి. రైతులందరూ కూడా ఇప్పటికే రేవంత్ రెడ్డికి ఛాన్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు కాకపోతే రేపైనా చేస్తాడు కావచ్చులే, ఎందుకంటే ఒక పక్కన 6 నుంచి 7 లక్షల కోట్ల రూపాయలు అప్పైపోయినాయి కాబట్టి ఇప్పుడు బడ్జెట్ లేదు కాబట్టి కాస్త సమయం ఇవ్వడం జరిగింది. దానికోసం రైతులు కూడా ఎక్కడ కూడా రుణమాఫీని ఎందుకు చేయలేదని రోడ్ల మీదకి రాలేదు రైతులు. ఎప్పుడు వచ్చిందంటే మొదటి విడత రుణమాఫీ అయిన తర్వాత దాంట్లో మాది 1,00,000 లోపు ఉన్నటువంటి రుణమే కదా, మాది ఎందుకు మాఫీ కాలేదు, 1,50,000 చేసిన తర్వాత మరికొంతమంది మాది ఎందుకు కాలేదని చెప్పేసి రోడ్ల మీదకి వచ్చింది. కానీ 9 నెలల వరకు ఏ ఒక్క రైతు కూడా రోడ్డు మీదకి వచ్చి రేవంత్ రెడ్డి నువ్వు ఎందుకు ఇవ్వట్లేదు రైతు రుణమాఫీకి సంబంధించిన పైసలని అడగలేదు. దాంట్లో చాలా లొసుకులు జరిగినాయి. అర్హులైనప్పటికీ కూడా మాకు రాకపోవడంతో వాళ్ళు రోడ్లకు ఎక్కడం జరిగింది. దాంట్లో న్యాయం ఉంది, మీకు సమయం ఇవ్వడం జరిగింది. మీరు వేసిన తర్వాత ఆ లిస్ట్లో వాళ్ళు పేరు రాకపోవడంతో వాళ్ళు రోడ్ల మీదకి వచ్చిండ్రు. సరే ఇక ఆ రైతు రుణమాఫీ అంశం అట్లా పెడితే రైతు భరోసాకు సంబంధించినటువంటి అంశాన్ని కనుక చూసుకున్నట్టయితే ఇప్పటికీ 2 విడతల్లో బాకీ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ ఒక దసరాకి రైతులకి ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నటువంటి వార్త. ఏంటిది ఆ గుడ్ న్యూస్ అంటే రైతు భరోసాకు సంబంధించినటువంటి దాంట్లో కీలకమైనటువంటి నిర్ణయాలు ఇదే 21వ తారీఖున క్యాబినెట్లో నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు. అంటే దసరా కంటే దాదాపుగా ఒక 20 రోజులలో రైతుల ఖాతాల్లో 1 ఎకరం ఉన్నటువంటి రైతులకి 15,000 రూపాయలని వేయబోతా ఉన్నాడట రేవంత్ రెడ్డి సర్కార్ అనేది తెలుస్తూ ఉంది. 15,000 రూపాయలని ఏకకాలంలో ఒకటేసారి రైతులు ఎవరైతే ఉంటారో 1 ఎకరం ఉన్నటువంటి రైతు ఖాతాలో 15,000 రూపాయలు. దీనికి ఇంకా గైడ్లైన్స్ పెట్టేటువంటి అవకాశం కనబడతా ఉంది. అంటే గతంలో ఉన్నటువంటి గైడ్లైన్స్ ఉండవు, గతంలో ఉన్నటువంటి గైడ్లైన్స్ వేరు. దాంట్లో 50 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నాయి, 20 ఎకరాల వాళ్ళకు ఉన్నాయి, దాంట్లో ఐటీ కట్టినటువంటి వాళ్ళకు ఉన్నాయి, ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్నాయి, గుట్టలకు ఉన్నాయి, లాస్ట్కు హైవే రోడ్డుకు పెట్రోల్ బంకులకు కూడా మరి రైతు బంధు పైసలు ఇవ్వడం జరిగింది అప్పుడున్నటువంటి కేసీఆర్. కానీ వీటిలో అట్లాంటి ఉండేటువంటి పరిస్థితి లేదు. కేవలం ఇక్కడ 5 ఎకరాలకు మాత్రమే 5 ఎకరాల లోపు మాత్రం ఉన్నటువంటి రైతులకు ఇచ్చేటువంటి అవకాశం కనబడతా ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు రావన్నట్టుగా తెలుస్తూ ఉంది. అంతేకాకుండా ఐటీ కట్టేటువంటి వాళ్ళకు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి కనబడట్లేదు. కానీ ఐటీ చాలామంది కూడా కడతా ఉంటారు, ఇక్కడ రైతులు కూడా ఐటీలు కడతా ఉంటారు. అది పెద్ద పరిగణలోకి తీసుకోవద్దు, ఎందుకంటే చాలామంది కూడా డిఫాల్టర్గా ఉంటారు. కానీ ఐటీని ప్రామాణికంగా తీసుకోవద్దు అని చెప్పేసి ఒక పక్కన తెలుస్తూ ఉంది. దీంట్లో చాలా కీలకమైనటువంటి రైతులకు సంబంధించినటువంటి అంశం కావచ్చు. మరో పక్కన ఇస్తానన్నటువంటి కౌలు రైతులకు ఇస్తానన్నటువంటి 12,000 రూపాయలు ఏదైతే ఉందో ఆ 12,000 రూపాయలకు సంబంధించినటువంటి దానిపైన కూడా విధి విధానాలను రూపొందించేందుకు రేవంత్ రెడ్డి సర్కారు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. వాటితో పాటు కౌలు రైతులకు సంబంధించినటువంటి అమౌంట్తో పాటు వాళ్ళకి ఎట్లా ఇవ్వాలి, ఏ ప్రాతిపాదికన ఇవ్వాలి, కౌలు రైతుకు ఇవ్వాలన్నట్టు ఉంటే దానికి ఎవరైతే భూ యజమాని ఉంటారో ఆయన దగ్గర నుంచి ఒక పత్రం తీసుకురావాలా వద్దా అన్నటువంటి దానిపైన క్లారిటీ తీసుకొచ్చేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మరొక పక్కన 15,000 రూపాయలకు సంబంధించినటువంటి అంశంలో ప్రభుత్వం నుంచి కూడా ఒక కీలకమైనటువంటి ప్రకటన చేసేందుకు సిద్ధపడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. దరిదాపుగా 1,53 లక్షల ఎకరాలకు 1,53 లక్షల ఎకరాలకి దరిదాపుగా 11,475 కోట్ల రూపాయలని ఏకకాలంలో 11,475 కోట్ల రూపాయలని మరి ప్రభుత్వం రైతుల ఖాతాల్లో వేసేందుకు 1,53 లక్షల ఎకరాలకు మరి 11,475 కోట్ల రూపాయలను మరి వేయబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. 11,475 కోట్ల రూపాయలని మొత్తానికైతే 1,53 లక్షల 1,53
లక్షల ఎకరాలకి దర్దాపుగా 11,500 కోట్ల రూపాయల దాకా రైతుల ఖాతాల్లో వేసేందుకు ప్రభుత్వం సంసిద్ధమవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. దీంతో రైతులని అక్కడ కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షపాతి అని చెప్పేసి చెప్పుకునేందుకు ఒక పక్కన ప్రభుత్వం చెప్పేందుకు అది దసరాకి ఒక కానుక రైతులకు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి ఒక ఆలోచన. అందుకోసం అని చెప్పేసి 21వ తారీఖున రాష్ట్ర క్యాబినెట్లో రైతు భరోసాపై దాని విధి విధానాలపై చర్చించబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తానికైతే చాలామంది రైతులంతా కూడా రైతు భరోసా పైసలు ఆపి, రైతు బంధు పైసలు ఆపి మాకు రుణమాఫీ చేసిండు, దీంట్లో మాకు వచ్చినటువంటి ఉపయోగం ఏమి ఉన్నది, ఇది ఈ పైసలే 5 ఎకరాలు ఉన్నటువంటి రైతు ఎవరైతే ఉంటారో వాళ్ళకు దర్దాపు అదే వచ్చేటువంటి ఆలోచన ఉంటుంది. అంటే మా యొక్క రైతు బంధు పైసలు ఆపిను, రైతు భరోసా పైసలు ఆపి మాకు మాఫీ చేసిండు, దీంట్లో అక్కడ రేవంత్ ఇచ్చింది ఏంటి అని చెప్పేసి కొంత భావన ఉన్నది. కాబట్టి వీటన్నిటిని కూడా వాళ్ళ మనసులో ఉన్నటువంటి ప్రభుత్వం మీద ఉన్నటువంటి కోపాన్ని మరి తగ్గించేందుకు, అంతేకాకుండా వాళ్ళ మనసులో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షపాతి అని చెప్పేసి మరి వాళ్ళ మనసులో కలిగించేందుకు రేవంత్ సర్కార్ ఒక వ్యూహాత్మకంగా 11,500 కోట్ల రూపాయలని ఏకకాలంలో 1,53,00,000 ఎకరాలు సాగులో ఉన్నటువంటి భూమి ఎవరైతే సాగు చేస్తున్నటువంటి రైతులే, ముఖ్యంగా ఏదో విదేశాల్లో ఉండి ఇక్కడ కౌలుకి ఇచ్చిపోయినటువంటి వాళ్ళు కాదు, ముఖ్యంగా ఎవరైతే వ్యవసాయం చేసుకున్నటువంటి రైతులకి వాళ్ళకి ఈ యొక్క సంబంధించినటువంటి డబ్బులను అందించాలి. ఎకరా ల్యాండ్కి అంటే ఎకరాకి 7,500 2 సీజన్లు కలిపి 15,000 రూపాయలని వాళ్ళ యొక్క అకౌంట్లో వేసేందుకు రేవంత్ సర్కార్ అయితే సంసిద్ధమవుతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఇది దసరా వరకు అంటే దసరా లోపట్ల ఈ రైతుల యొక్క ఖాతాల్లో వేసేందుకు మరి ఈ యొక్క డబ్బులు ఏవైతే 11,500 కోట్ల రూపాయలు ఉన్నాయో వాటిని సమకూర్చేందుకు మరి ఇప్పటికే ఆర్థిక శాఖకి కూడా ఆదేశాలు కూడా వెళ్ళినట్టుగా తెలుస్తూ ఉంది. దీనిపైన ఒక స్పష్టత 21వ తారీఖు వచ్చేటువంటి అవకాశం కనబడతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.